Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important questions based on the chapter tense. Watch the video completely and prepare your own notes if you find it necessary, and also share this video with your friends who are preparing for competitive exams. Like the video, subscribe to the channel so that you will get notifications whenever I upload a new video. I will explain all these questions bilingually, English and Telugu. And also please note, these questions are taken from previous year question papers of banking and SSC exams. Now, I am moving to the question. Error correction questions. ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో, గ్రామటికల్ ఎర్రర్ ఉందో అది ఆ పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్, దెన్ నో ఎర్రర్, దట్ ఈస్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. సారీ, చదవండి. The foreign dignitaries are visiting as many heritage sites as they can since they came to our city. సో ఇక్కడ చూడండి, మనకి మీనింగ్ ఏంటి అని అంటే, వాళ్ళు సిటీకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వీలైనన్ని ఎక్కువగా హెరిటేజ్ సైట్స్ విజిట్ చేస్తున్నారు అనేది మీనింగ్. అంటే సిటీకి వచ్చిన దగ్గర నుంచి అని అంటే డెఫినెట్గా పాస్టే కదా. ఓకే, ఈ పాస్ట్లో అంటే విజిట్ చేసేది అనేది వచ్చిన దగ్గర నుంచి విజిట్ చేస్తున్నారు. వచ్చిన దగ్గర అంటే పాస్ట్ నుంచి, అంటే వచ్చింది పాస్టే కదా. సో అప్పటి నుంచి ఇంకా విజిటింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఈ మోడల్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఏదైనా యాక్షన్ కనుక పాస్ట్లో బిగినై ఇంకా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే దానికి మనం యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటనంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే, సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్లో హ్యావ్ అయినా వస్తుంది, లేదంటే హ్యాజ్ అయినా వస్తుంది, ఆ తర్వాత బీన్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ 4 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు విజిటింగ్ చేసింది పాస్ట్ నుంచి ఇంకా కంటిన్యూ అవుతున్నట్టే కదా. ఓకే, సో ఎవరు ఇక్కడ సబ్జెక్టు? ద ఫారెన్ డిగ్నిటరీస్ ఆర్ విజిటింగ్. ఓకే, సో ఇక్కడ మనకి విజిటింగ్ అనేది వర్బ్. ఓకే, వర్బ్. ఇది చేసే వాళ్ళు ఎవరు? ఫారెన్ డిగ్నిటరీస్. అంటే ఫారెన్ డిగ్నిటరీస్ అనేది సబ్జెక్టే కదా. ఓకే, సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది? ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే, ప్రస్తుతానికి జరుగుతున్న వాటిని అయితే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. ఓకే, కానీ ఇది పాస్ట్లో బిగినై ఇంకా కంటిన్యూ అవుతున్న వాటిని అన్నింటినీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. కాబట్టి ఆ విజిటింగ్ అనేది పాస్ట్లో బిగినై ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు ఫారెన్ డిగ్నిటరీస్. సారీ, ఓకే, సో ఫారెన్ డిగ్నిటరీస్ అనేది సబ్జెక్టు ప్లూరలే కదా. ఏం రావాలి? హ్యావ్ అనేది రావాలి. ఓకే, సో హెల్పింగ్ వర్బ్లో హ్యావ్. ఓకే, ఏం రావాలి? హ్యావ్ వచ్చిన తర్వాత బీన్. ఓకే, సో ఏం రావాలని అంటే ఇక్కడ ఫారెన్ డిగ్నిటరీస్ హ్యావ్ బీన్ విజిటింగ్ యాజ్ మెనీ యాజ్ హెరిటేజ్ సైట్స్ యాజ్ దే కెన్ అనేది రావాలి. సో ఎర్రర్ పార్ట్ ఎక్కడ ఉందండి? పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు రూల్ నోట్ చేసుకోండి. ఏంటనంటే మనకి పాస్ట్లో బిగినై ఇంకా కంటిన్యూ అవుతున్న యాక్షన్, అంటే ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతున్న దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. హీ హ్యాస్ పాస్డ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2 years ago. నౌ, ఇది నౌ హీ ఈజ్ పర్సూయింగ్ హిజ్ డిగ్రీ. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉందా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ సిటీ 4 years ago అని ఇక్కడ రాసాను. ఓకే, ఇక్కడ చూడండి, ఏదైనా యాక్షను పాస్ట్ అయిపోయి ఉంటే, అంటే పాస్ట్ టైం మెన్షన్ చేసి ఉంటే ఏంటంటే ఎస్టర్డే అని, లాస్ట్ వీక్ అని, లాస్ట్ డే అని, లాస్ట్ మంత్ అని, ఓకే, లాస్ట్ ఇయర్ అని, లేదంటే ఇక్కడ ఫ్యూ ఇయర్స్ ఎగో, ఫ్యూ డేస్ ఎగో, ఇలాంటివి ఎగో అని వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనకు ఆ స్ట్రక్చర్ ఎందులో ఉండాలని అంటే
సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ వి టు ఆబ్జెక్ట్. చూడండి, హీ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎప్పుడు 2 years ఎగో. 2 years ఎగో అని అంటే పాస్ట్లోనే కదా. సో పాస్ట్లో పాస్ట్లో అయిపోయిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఓకే, సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎందులో ఉంది చూడండి. చూడండి, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ఆ తర్వాత హ్యాజ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి సబ్జెక్టు తర్వాత హ్యాజ్ వచ్చింది అని అంటే ఓకే, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉంది. ఎందులో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అంతే, ఎర్రర్ ఇక్కడ ఉన్నట్టే కదా. ఓకే, సో ఏం రావాలి అని అంటే సబ్జెక్టు తర్వాత డైరెక్ట్గా ఓకే V2 రావాలి. ఎలాంటి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ రాదు, సబ్జెక్ట్ ఇదే కదా. ఓకే, సబ్జెక్టు తర్వాత ఏం రావాలి? V2 రావాలి. ఏమైనా హెల్పింగ్ వర్బ్ వస్తుందా ఇక్కడ సింపుల్ పాస్ట్లో? ఏం రాదు. కాబట్టి హ్యాస్ అనేది మొత్తం ఇక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ మనకు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఎర్రర్ ఎక్కడ ఉన్నట్టు? పార్ట్ ఏలో ఉంది. ఎందుకంటే హ్యాస్ అనేది ఇక్కడ అవసరం లేదు, అంటే అన్నెసెసరీ. ఓకే, సో ఇక్కడ చూడండి, పాస్ అనేది V1, ఇక్కడ V2 అనేది పాస్డ్ అవుతుంది. ఓకే, V3 అనేది కూడా పాస్డ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం V2 తీసుకున్నాం, ఇక్కడ పాస్డ్ అనేది కరెక్ట్గానే ఉంది, హ్యాజ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మీరు నోట్ చేసుకోండి ఇక్కడ. అంటే ఏదైనా పాస్ట్లో చెప్పిన వాటిని అన్నింటినీ కూడా మనం సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సింపుల్ పాస్ స్ట్రక్చర్ సబ్జెక్టు V2. ఓకే, V2 అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, హీ డిడ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్, సో హీ ఈజ్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ నౌ. ఇక్కడ చూడండి, మనకి ఇది ఎందులో ఉంది అని అంటే చూడండి, ఇంతకు ముందు సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ అనేది ఏ టెన్స్ అండి? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఇదే టెన్స్లో ఉంది అని అంటే మనకి ఎప్పుడు డిడ్ వచ్చినా అది పాస్ట్ టెన్సే అవుతుంది. ఓకే, పాస్ట్ టెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అని అంటే మనం పాస్ట్ టెన్స్లో డిడ్ అనేది యూజ్ చేస్తాం. పాజిటివ్ సెంటెన్స్కి అయితే డైరెక్ట్గా సబ్జెక్టు V2 వస్తుంది. నేను ఇది మీకు చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను. సో హీ డిడ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్ అంటే అక్కడ ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి హీఈస్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్ నౌ, ఎక్కువ ప్రెషర్లో ఉన్నాడు. ఇక్కడ మనకి చూడండి, ఎప్పుడైనా డూ ఫామ్స్ ఓకే, డూ ఫామ్స్ కనుక కనిపిస్తే డూ అయినా, డస్ అయినా, లేదంటే డిడ్ అయినా ఓకే, ఇవి వచ్చిన తర్వాత ఇలాంటిది మనం ప్రీవియస్ వీడియోస్లలో కూడా డిస్కస్ చేసాం. ఓకే, డిడ్ వచ్చిన తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ అనేది V1లో ఉండాలి. అంటే చూడండి, ఐ డిడ్ నాట్ గివ్ బుక్స్. చూడండి, డిడ్ వచ్చిన తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లోకి మనం నాట్ కోసం ఈ డిడ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ పర్ఫామ్ అనేది వర్బు. ఓకే, అతను చేసింది ఇదే కదా. ఓకే, సో ఇక్కడ పర్ఫామ్. ఓకే, సో పర్ఫామ్ అనేది V2 ఏంటంటే పర్ఫామ్డ్, V3 ఏంటంటే అగైన్ పర్ఫామ్డ్. యాక్చువల్గా డూ ఫామ్స్ అన్నీ కూడా ఏ వర్బుని తీసుకుంటాయి? V1ను తీసుకుంటాయి. చూడండి, డిడ్ వచ్చింది కదా. ఓకే, డూ ఫామ్లో డిడ్ ఒకటి. ఇక్కడ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి? V1లో ఉండాలి. ఎందులో ఉంది? చూడండి, V2 అయినా V3 అయినా పర్ఫామ్డ్ అవుతుంది, కానీ V1 ఏంటి? పర్ఫామ్. ఓకే, పర్ఫామ్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? పర్ఫామ్డ్ అనేది వచ్చింది. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? ఓకే, పర్ఫామ్ అనేది రావాలి, పర్ఫామ్డ్ అనేది వచ్చింది. కాబట్టి ఎర్రర్ పార్ట్ ఏలో ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ది సోమాలి పైరేట్స్ అటాక్డ్ అండ్ ప్లండర్డ్ ద షిప్ ఇన్ ద డీప్ సీ బట్ స్పేర్ ఎవ్రీ లైఫ్ ఆన్ బోర్డ్. మీనింగ్ ఏంటి అని అంటే సోమాలి పైరేట్స్ ఆ షిప్ని అటాక్ చేశారు, అంటే కంప్లీట్గా దోచుకున్నారు. ఓకే, ఇక్కడ ఇన్ ద డీప్ సీ. ఓకే, సో కంప్లీట్గా షిప్ని అయితే దోచుకున్నారు, బట్ కానీ స్పేర్ ఎవ్రీ లైఫ్ ఆన్ బోర్డ్ అంటే
ఆ షిప్లో ఉన్న అందరి ప్రాణాలైతే అంటే లైఫ్స్ అయితే ఏం చేయలేదు వాళ్ళని, అంటే విడిచిపెట్టారు, క్షమించారు. స్పేర్ అంటే ఓకే విడిచిపెట్టారు అన్న మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉందా అంటే చూడండి, సోమాలి పైరేట్స్ అనేది సబ్జెక్టు, అటాక్ V2. ఓకే, సో మళ్ళీ అండ్ V2 అనే ప్లండర్డ్ కూడా అటాక్. ఎందులో ఉంది సబ్జెక్టు V2 వచ్చిందని అంటే ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్. ఓకే, సో ఇదంతా కూడా జరిగిపోయిన మ్యాటరే కదా. ఓకే, ఇక్కడ అక్కడ కంప్లీట్గా షిప్ను అయితే అటాక్ చేశారు, కానీ ఏంటి ఇక్కడ వాళ్ళని స్పేర్ చేశారు, అంటే క్షమించారు, విడిచిపెట్టారు. ఇదంతా కూడా కంపల్సరీ అయిపోయిందే కదా. అయిపోయినప్పుడు ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, సింపుల్ పాస్ట్లో ఇది ఉంది కదా, కానీ ఇక్కడ చూడండి బట్ స్పేర్ అనేది V1, స్పేర్ అనేది V1, దీనికి ఏంటి స్పేర్డ్ అనేది V2, మళ్ళీ V3 ఏంటంటే స్పేర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన యాక్షనే కాబట్టి ఇదంతా పర్ఫెక్ట్గానే ఉంది, పాస్ట్లోనే ఉంది. బట్ ఇక్కడ కంజంక్షన్ బట్ తర్వాత మనకు నెక్స్ట్ కూడా కంపల్సరీ పాస్ట్లోనే ఉండాలి. ఓకే, మరి V1 అనేది ఏంటి స్పేర్, మనకు రావాల్సింది V2, ఎందుకంటే ఇదంతా కూడా V2లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి స్పేర్డ్ అని రావాలి. స్పేర్ వచ్చింది అంటే V2 రావాలి, V3 ఇక్కడ V1 వచ్చింది కాబట్టి ఇది ఇన్కరెక్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని అంటే పార్ట్ డీలో, అంటే ఇది కూడా పార్ట్ డీలోకి వస్తుంది, పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద గవర్నమెంట్ విల్ అనౌన్స్ న్యూ స్కీమ్స్ ఆన్ నెక్స్ట్ వీక్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద న్యూ స్కీమ్స్. చూడండి, సారీ, ద న్యూ గవర్నమెంట్ విల్ అనౌన్స్ న్యూ స్కీమ్స్ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా వచ్చినప్పుడు ఓకే, సో నెక్స్ట్ వీక్ ఓకే, సో ఇక్కడ వీక్ అనేది వచ్చినప్పుడు మనకి ఈ ప్రెపోజిషన్ ఆన్ అనేది రాదు. ఓకే, న్యూ స్కీమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అనేది వస్తుంది. ఓకే, ఆన్ కాకుండా ఇన్ అనేది కావాలి. ఇది యాక్చువల్గా ప్రెపోజిషన్ రిలేటెడ్ మ్యాటర్ ఇది. సో ఇందులో ఈ పార్ట్లో వచ్చింది క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు. ఓకే, సో గవర్నమెంట్ విల్ అనౌన్స్ న్యూ స్కీమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అని రావాలి, ఆన్ నెక్స్ట్ వీక్ కాదు, అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. చూడండి, దీన్ని టెన్స్ పరంగా చూస్తే క్వశ్చన్ ఏ విధంగా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని అంటే ఇది అనౌన్స్డ్ అని ఇస్తాడు. ద గవర్నమెంట్ విల్ అనౌన్స్డ్ న్యూ స్కీమ్స్ అంటే ఇలా ఛాన్సెస్ అయితే ఇలా ఉంటాయి. ఎప్పుడైనా మనం మోడల్ యాక్సిలియరీ అంటే విల్, షెల్, ఓకే, ఇక్కడ షుడ్, కుడ్ ఇలాంటివి వచ్చిన తర్వాత అన్నిట్లలో V1 అంటే వర్బ్ 1 రావాలి. సో విల్ అనౌన్స్ అనేది ఇక్కడ కరెక్టే, కానీ అక్కడ ఇచ్చే ఛాన్స్ ఏంటంటే విల్ అనౌన్స్డ్ అని ఇస్తాడు. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉన్నాడు, కానీ ఇప్పుడైతే ఇదంతా కరెక్ట్గానే ఉంది ఈ పార్ట్లో. కాబట్టి న్యూ స్కీమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అని రావాలి, ఆన్ నెక్స్ట్ వీక్ అనేది కాదు, అంటే పార్ట్ సిలో ఈ ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇక్కడ టెన్సు రిలేటెడ్ ఇది కాకపోయినా ప్రెపోజిషన్ రిలేటెడ్, కానీ అందులో క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇందులో పార్ట్గా వచ్చింది అది. ఓకే, నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ ఈ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ ద స్టేడియం బిఫోర్ ద మ్యాచ్ బిగాన్. ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పాస్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అవుతాయో, ఒకటి ముందు కంప్లీట్ అవ్వడం, ఇంకొకటి తర్వాత కంప్లీట్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అంటే జనరల్గా ఈ ఎగ్జాంపుల్ ఎప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, ద పేషెంట్, ఓకే, ద పేషెంట్ హ్యాస్ డైడ్ బిఫోర్ డాక్టర్ కేమ్. ఓకే, డాక్టర్ కేమ్ ఇలా ఉంది. ఓకే, సో చూడండి, ఈ సెంటెన్స్లో 2 యాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి పేషెంట్ చనిపోవడం, ఇది కంప్లీట్ అయిపోయింది, డాక్టర్ రావడం, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు, అంటే ఇదే ఫస్ట్ జరిగినట్టు కదా. తర్వాత ఏం జరిగింది, డాక్టర్ రావడం. అంటే పాస్ట్లో కనుక ఒకటి ముందు ఒకటి తర్వాత జరిగితే ఫస్ట్ జరిగిన యాక్షన్కి, ఫస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ హ్యాడ్ V3 రావాలి.
నెక్స్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్కి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం, అంటే సబ్జెక్టు V2 అనేది రావాలి. చూడండి ఇది ఎందులో ఉంది, ద పేషెంట్ హ్యాస్ డైడ్ అని ఉంది. హ్యాస్ అనేది ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏం రావాలి, హ్యాడ్ అనేది రావాలి. ఓకేనా. సో ముందు జరిగిపోయిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం, కాబట్టి ఇక్కడ మనకి ఏంటనంటే హ్యాడ్ అనేది కరెక్ట్. ఇక్కడ కూడా చూడండి, హీ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ ద స్టేడియం బిఫోర్ ద మ్యాచ్ బిగాన్. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. అతను రీచ్ అయ్యాడు, మ్యాచ్ బిగిన్ అయింది. ఓకే, అంటే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఏది ఫస్ట్ జరిగింది, అతను రీచ్ కావడమే. ఓకే, తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్ అతను రీచ్ కావడమే కదా, అది ఎందులో ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, అంటే సబ్జెక్టు హ్యాడ్ V3. ఓకే, తర్వాత జరిగింది ఎందులో ఉండాలి, సబ్జెక్టు V2, అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. చూడండి మ్యాచ్ బిగిన్ అయింది ఎవరు, మ్యాచ్, అంటే ఇది సబ్జెక్టు. ఇప్పుడు బిగిన్ అనేది V1, బిగాన్ అనేది V2, అంటే V2 ఇదే కదా, కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది V2 అనేది. మరి ఇక్కడ చూడండి మనకి ఏం రావాలి, ఫస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఏమొచ్చింది, ప్రజెంట్ పర్ఫెక్ట్, అంటే ఇక్కడ ఏం రావాలి, హ్యాడ్ అనేది రావాలి. అంటే ఈ హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్ ద స్టేడియం అనేది కరెక్ట్. ఓకే, సో ఏది కరెక్ట్ ఇక్కడ, ఓకే ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. ఏదైనా పాస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్స్ రెండు ఉంటే ఫస్ట్ కంప్లీటెడ్ అయిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ కంప్లీటెడ్ అయిన దానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, సో I hope you have understood all these questions perfectly. Okay, so ikkada if you like the content on this channel, share the video with your friends who are preparing for competitive exams. Okay, thank you.